డీసీపీ గౌడ బుచ్చిరెడ్డిపాలెం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చెందిన పాప. ఈ పాప ఎంబీబీఎస్. ఇందాక బాబు ఎంబీబీఎస్ అండి. సరిపల్లి ప్రవీణ డాక్టర్ ఆఫ్ వాసు గుంటూరు డిస్ట్రిక్ట్ ఫార్మాడి. ఏజీపీఎస్ స్టూడెంట్ అండి, కోలలపూడి, బాపట్ల జిల్లా. దయచేసి స్టూడెంట్స్, ఈ 10 మంది స్టూడెంట్స్ ఒక్కసారి డయాస్ మీదకి వస్తే అందరికి వస్తుంది కదా. ఆత్మీయ జెస్సీ బంధువులకి హృదయపూర్వక నమస్సులు. మనం గౌడజన సేవా సమితి అనేటువంటి ట్రస్టు 8 సంవత్సరాల క్రితం రిజిస్టర్ చేయించడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, మన 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ గెస్సీ విద్యార్థులు వారి యొక్క విద్యను పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగాలు వాళ్ళు సాధించలేకపోతున్నారు. అందుకని వారికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ పోటీ పరీక్షలకు ఇస్తే బాగుంటుందనేటువంటి ఆలోచన రావడం, ఆ ఆలోచన ఫలితమే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ కౌండిన్య ఐఏఎస్ అకాడమీ, ఈ పెద్ద బిల్డింగ్. దీనిలో మీ అందరికీ తెలిసిన విషయమే, 8 సంవత్సరాల క్రితం మనం 72 సెంట్లు ఇక్కడ కొనుగోలు చేయడం, తర్వాత ఈ నిర్మాణం ప్రారంభించడం, ఈ నిర్మాణం ఇంతవరకు రావడం, ఇంతకంటే ఎక్కువ నిర్మాణానికి వెళ్ళేటువంటి స్తోమత లేకపోవడం, స్తోమత ఉన్నటువంటి వాళ్ళు ముందుకు రాలేకపోవడం కారణంతో ఈ నిర్మించినటువంటి భవనము వృధా పోకూడదు అనేటువంటి లక్ష్యంతో ఈ స్టిల్ట్ ఫ్లోరే కాకుండా పైన ఉన్నటువంటి 2 ఫ్లోర్లతోనే మనము ఈ సంవత్సరం 4 సంవత్సరాల తర్వాత ప్రకటించబడినటువంటి గ్రూప్ 2 పరీక్షలకి శిక్షణ ఇవ్వడం అనేటువంటిది ప్రారంభించాము. ఈ శిక్షణ దగ్గర ఇంకొక 10 రోజుల్లోనే పూర్తి కాబోతోంది. ఈ నేపథ్యంలో మనము తరగతులను హైదరాబాద్ నుంచి ఫ్యాకల్టీని పిలిపించడం, ఈ 10-12 మంది ఉన్నా సరే ఏమైనా సరే మనం ప్రారంభించాలనేటువంటి నిర్ణయం మన మేనేజ్మెంట్ అనుకోవడం, దాని ప్రకారం ఇది కొనసాగుతూ ఉంది. ఈ వారం రోజుల్లో సిలబస్ అయిపోబోతుంది. ఈ విద్యార్థులందరూ వారి ఇళ్ళకి వెళ్తారు. వెళ్ళి ఈ ఫిబ్రవరి 25 ఆ ప్రాంతాల్లో పరీక్షలు కాబట్టి అప్పటికి వాళ్ళు ప్రిపేర్ అవుతారు. మరి ఇక్కడ ఏంటి, వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, వచ్చిన తర్వాత దీన్ని మీరు ఏం ఆశించి వచ్చారు, ఏమి పొందారు అనేటువంటి విషయాలు ఒక్కొక్క విద్యార్థి వచ్చి, ఇక్కడ శిక్షణ పొందినటువంటి విద్యార్థి వచ్చి ఆయన పేరు, ఆయన ఊరు, ఆయన తల్లిదండ్రుల పేరు, జిల్లా,
ఆయన చదువు, ఇక్కడికి రావడానికి ఎలా తెలిసి వచ్చారు, వచ్చిన తర్వాత ఇక్కడ ఆయన ఆశించిన తీరులో ఏమేమి ఉన్నాయి అనేటువంటిదంతా ఒక్కొక్క విద్యార్థి వారి యొక్క అభిప్రాయాన్ని చెప్తారు. ఇక్కడ మనం కూర్చున్నటువంటి వాళ్ళల్లో నా కుడివైపున వాకా రాంగోపాల్ గౌడ్ గారు, ఆయన పక్కన వడ్డెంగుంట సుబ్బారావు గారు, ఆ తర్వాత స్వప్న గారు, తర్వాత ఏమన్నా యాలాద్రి గారు, ఎడమవైపున ఏమన్నా జల్లెడి శ్రీనివాసరావు గారు, డాక్టర్ సేవాకుమార్ గారు, సందీప్ గారు ఇక్కడ ఫ్యాకల్టీ, అలాగే మా అమ్మాయి జ్యోతి మేకపోతుల జ్యోతి గారు. ఈ అందరూ కూడాను దీంట్లో ప్రధానమైనటువంటి వ్యక్తులే. వీళ్ళందరి యొక్క భాగస్వామ్యం దీంట్లో ఉంది. అందువలన అందరూ కూడాను వాళ్ళ సమక్షంలో మనకి ఒక్కొక్క విద్యార్థి ఆయన ఏమి ఇక్కడ పొందుతున్నాడు అనేటువంటి చెప్తే చాలా బాగుంటుందనేటువంటి ఆలోచనతో ఒకటి, అలాగే మీ అందరికీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలి అనేటువంటిది రెండు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ చిన్న కార్యక్రమం జరపడం మొదలెట్టాం. గుడ్ మార్నింగ్. నా పేరు హనుమంతరావు, మాది పెదనందిపాడు, గుంటూరు జిల్లా. మా నాన్నగారి పేరు ఎలమంద. నేను సాక్షి పేపర్లో యాడ్ చూసి వచ్చాను. నవంబర్ 27వ తారీఖున ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ప్రారంభమని యాడ్ ఇవ్వటం వల్ల అలా చూసి వచ్చాను. ఆ రోజు నుంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ ఏంటంటే గ్రూప్ 2 ఖచ్చితంగా సాధించాలి అన్న ఉద్దేశంతో ప్రిపేర్ అవుతున్న టైంలో ఇది నాకు ఎట్లా దొరికిందంటే అవకాశం, ఆలోచన అయితే ఉంది, దానికి సంబంధించిన విధానం అనేది నాకు కరెక్ట్గా విధానం అనేది తెలియలేదు. కానీ ఇక్కడికి జాయిన్ అయిన తర్వాత ఇక్కడ పద్ధతి కానీ వచ్చిన సార్స్ కానీ అంతా ప్రొఫెషనల్గా ఉన్నారు. విడిగా చూసాము ఇన్స్టిట్యూట్లు వేరేవి, కానీ ఎక్కడ కూడా నాకైతే అంత సంతృప్తి కలిగించలేదు. ఇక్కడ ప్రొఫెషనల్గా ఏం చెప్పాలో అంతవరకే చెప్పారు, ఎక్స్ట్రాగా పోలేదు, అలాని అసలు చెప్పకుండానూ లేరు. ఒక ప్రత్యేకంగా స్పెషల్గా టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ చాలా ఖచ్చితంగా మాట్లాడారు. ప్రతి సబ్జెక్టు కూడా మాకు ఇంట్రెస్ట్ కలిగించారనమాట. కొద్ది టైంలోనే చాలా స్పష్టంగా మాకు మా మనసుకి అంటే అర్థమయ్యే విధంగా అందించడం ఈ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకత నేను నమ్ముతున్నాను. మళ్ళీ ఈ యొక్క ప్లేస్ వచ్చేసరికి మేము ఇన్స్టిట్యూట్లో ఉన్నట్లేదు, ఒక ఇంట్లో ఉన్నట్లు ఉంది. అది ఈ వాతావరణం కావచ్చు, తర్వాత ఈ భోజనాల విషయం కావచ్చు, తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే ఈ కార్య సిబ్బంది, అంటే ఈ యొక్క ఇన్స్టిట్యూట్ పెట్టిన వాళ్ళు అందరూ ప్రతి ఒక్కళ్ళు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉన్నారు. దీన్ని చూసి మేము కూడా ఇంకెంతో నేర్చుకున్నాం. ఎంతో నేర్చుకోవాలి అనిపించే విధంగా ఇక్కడున్న ముఖ్యమైన సార్లందరూ తగ్గించుకొని ప్రేమతో వాళ్ళ పిల్లలను చూసినట్టు ఇక్కడున్న అన్నాళ్ళు మమ్మల్ని అలా చూశారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎలాగైనా సరే ఎలాంటి వాళ్ళకైనా సరే పూర్తి సెక్యూరిటీ ఉంది. అంటే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చు, కానీ ఇక్కడికి వస్తే మాత్రం పూర్తి సెక్యూరిటీ, పిల్లలకి పూర్తి రక్షణ అనేది అన్ని విషయాలలో అది ఏ పూర్వకంగా అయినా సరే ఒక ఇంట్లో ఉన్నట్టుగా భావించినట్లుగా అనిపించింది అన్నమాట. కనుక ఈ అవకాశం ఇచ్చి ఇలా ఉండటానికి ఇలాగా ఈ క్లాసులు వింటామని నేను అనుకోలేదన్నమాట. చాలా సంవత్సరాల తర్వాత చదువు ఆగిపోయి మళ్ళీ నేను చదువుకోవడానికి ఉద్యోగం సంపాదించడానికని ప్రయత్నించే టైంలో ఇది నాకు ఒక దేవుడిచ్చిన అవకాశమని నమ్ముచున్నాను. ఇలా అవకాశం కల్పించిన నారాయణ సార్కి నా హృదయపూర్వకంగా. First of all, thank you for giving me this wonderful opportunity. My name is Ghaffur Sheikh. I am from Guntur. I completed my BTech in Narsopet Engineering College in Information Technology Specialization. ఇక్కడ నాకు మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ సజెస్ట్ చేశారు, ఇట్లా కౌండన్య ఐఏఎస్ అకాడమీ ఉంది, ఒకసారి అక్కడికి వెళ్ళి ట్రై చేయి అని చెప్పేసి. నేను టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అయ్యేసరికి నాకు కొంచెం టిపికల్ నర్వస్ ఉండేది. ఎట్లా ఉంటుంది ఏంటి, నాకు ఫస్ట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద అంత అవగాహన ఉండేది కాదు. సో కొంచెం టిపికల్ నర్వస్తో నేను ఇక్కడికి వచ్చానన్నమాట. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ ఫీల్ దట్ రియల్లీ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ, ఆ టెక్నికల్ ఫెసిలిటీస్, ఇంకా స్టాఫ్, ఇంకా
ఈవి నారాయణ్ సార్ రియల్లీ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ టువర్డ్స్ స్టూడెంట్స్. చాలా హెల్ప్ చేస్తారు, చాలా సపోర్టివ్గా ఉంటారు, ఎప్పుడు స్టూడెంట్స్ పక్షాన్నే ఉంటారు. అండ్ ఇక్కడికి వచ్చిన ఫ్యాకల్టీ కూడా రియల్లీ దే ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ టువర్డ్స్ సబ్జెక్ట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ దే ఫీల్ వెరీ ఫ్రీ టు టెల్. ఎన్నిసార్లైనా వాళ్ళు మనకి ఏం చిరాకు పడకుండా ఇట్లా ఏం కాకుండా ఎన్నిసార్లైనా చెప్తారు. సబ్జెక్ట్ ఫస్ట్ వాళ్ళ అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ అనేది స్టూడెంట్కి బాగా అర్థం అవ్వాలి అనే ఒక ఎయిమ్తోనే ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ స్టాఫ్ కానీ అందరూ పనిచేస్తున్నారనమాట. ఇక్కడ ఇంకా స్టూడెంట్ ఫెసిలిటీస్ వచ్చేసరికి రియల్లీ హాస్టల్ ఫెసిలిటీ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఫుడ్ విషయంలో కానీ ఏదైనా చిన్న పొరపాటు జరిగినా కానీ ఈవి నారాయణ్ సార్ పర్సనల్గా అందరినీ ఒక్కొక్కరిని కాంటాక్ట్ చేసి వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎప్పటికప్పుడు తీసుకుంటూనే ఉంటారు. ఇఫ్ హీ ఫీల్ ఎనీ ఫాల్ట్ టువర్డ్స్ స్టూడెంట్స్ రియల్లీ హీ విల్ టేక్ ఇమీడియట్ యాక్షన్ టువర్డ్స్ దెమ్. బట్ ఎక్కడ కూడా తక్కువ చేయరు. అండ్ ఫైనాన్షియల్లీ హీ ఈజ్ వెరీ సపోర్టివ్ టువర్డ్స్ స్టూడెంట్స్. ఐ రియల్లీ సార్ ఐ పర్సనలీ థ్యాంక్ యూ టు దిస్. అండ్ ఇక్కడ క్యాస్ట్, కులం, రిలీజియన్ అని చెప్పేసి ఏ డిఫరెన్స్ అనేది చూపియరన్నమాట. ఆల్ ఆర్ ఫ్రెండ్లీ టువర్డ్స్ అస్. ఇక్కడ ఫ్యాకల్టీ కానీ ఇంకా ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ కానీ ఎవరైనా కానీ అందరూ ఒక ఫ్యామిలీలా కలిసిపోయి అందరినీ అట్లా సపోర్ట్ చేసుకుంటూనే ఉంటారు. సో ఐ ఫీల్ ఇట్స్ అన్ ఆనర్ సార్. ఫ్యూచర్లో నేను ఈ ఇన్స్టిట్యూట్కి చాలా రుణపడి ఉంటాను. ఇఫ్ ఐ ఎమ్ గుడ్ పొజిషన్ బాగా ట్రై చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. సార్